హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్నింగ్ వీడియో తీసాను అనమాట. సో ట్యూస్డే అండి, మంగళవారం వీడియో అనమాట ఇది వచ్చేసి. సో చాలా లేట్ అయిపోతుంది మన వీడియోస్ రావడానికి, బట్ ఎందుకో ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదు అనమాట తీయడానికి. ఇంతకు ముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను, ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదు అనేసి. బట్ ఇంకా ట్రై చేద్దాము, వదలకూడదు అనే ఒక చిన్న హోప్ తోటి ముందుకి 1 వీక్ ఒక్కటైనా ఇంకా అప్లోడ్ చేయాలి అనేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియో వచ్చేసి. ఇంకా మార్నింగ్ ఇంకా బాబుకి స్కూల్కి టైం అవుతుంది అనేసి ఇంకా ఫాస్ట్గా నేనైతే వగ్గాని అయితే చేస్తున్నానండి. మా రాయలసీమ వగ్గాని బాగా ఫేమస్ కదా. సో ఎందుకంటే బాబు ఎక్కువగా ఈ మంచిగా తింటాడనమాట. సో ఏదైనా ఉప్మా కానీ నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత పొంగల్ కానీ ఇలా ఏమైనా చేసినా కూడా అస్సలు తిన్నాడు. సో బురగులు నెక్స్ట్ వచ్చేసి చపాతీ ఎక్కువ లైక్ చేసేది అయితే చపాతీ అనమాట. సో ఇంకా మార్నింగ్ ఇంకా డైలీ ఎందుకో చపాతీ, ఇంకా ఒక్కోసారి లంచ్ కూడా అదే కావాలి అనేసి అయితే అడుగుతాడనమాట. అందుకే ఇంకా బొరుగులు అయితే మంచిగా తింటాడు, ఎక్కువ అవే చేసిస్తూ ఉంటాను తనకి. సో అంటే ఎక్కువ కాదు, వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ ఖచ్చితంగా చేస్తాను అనమాట. 2 టైమ్స్ ఖచ్చితంగా చేస్తాను. సో ఇంకా ఇలాగా మార్నింగ్ టిఫిన్కి అయితే ఇలా రెడీ అయితే చేస్తున్నాను అనమాట. రెడీ చేసేసి పెట్టేసి ఇంకా బాబుకి లేపించేసి స్నానం చేపించేసి ఇంకా బడికి అయితే పంపించాలన్నమాట. ఇంకా అంతా కూడా నేను టిఫిన్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా బొరుగులు అంతా మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే ఇంక నీట్గా ఉంటుంది కదా అన్నట్టు ఇంకా అది కూడా క్లీన్ చేసేసి పెట్టేసాను అనమాట. ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా బాబుకి లేపించేసి తన వర్క్ అయితే చూడాలన్నమాట. సో కొంచెం లేయడం వల్ల కొద్దిగా ఫాస్ట్గా చేయాల్సి వచ్చిందనమాట. సో 9కి తనకు స్కూల్ స్టార్ట్ కాబట్టి ఇంకా 8కి అంతా లేపించేయాలి. ఇంకా 8కి అస్సలు లేవడనమాట. ఇంకా నిద్ర వస్తుంది అంటుంటాడు. నైట్ ఏమో 11, 12 అయినా కూడా పడుకోడు. ఇంకా మార్నింగ్ ఏమో ఇలా చేస్తాడు. ఇంకా తప్పదు, 8కి లేపించకపోతే ఇంకా అసలు స్కూల్ కూడా వెళ్ళాడు. ఇంకా టైం ఎక్కువ ఓవర్ అయిపోతుంది అనేసి అయితే ఇంకా అందుకే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేసి పెట్టేసి ఇంకా బాబుకి అయితే లేపించేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను టిఫిన్ రెడీ చేశాను కదా, మొత్తం బాబు తినేసి మేము కూడా తినేసాము. సో తినేసి ఇంకా మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. సో డైలీ కూడా నేను గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి నైట్ కొంచెం పాలు కొంచెం పొంగిపోవడం వల్ల ఇంకా ఎక్కువ గారలాగా అయితే పట్టేసింది. ఇంకా అదైతే ఇంకా క్లీన్ చేస్తున్నాను. కొంచెం టైం అయితే ఎక్కువగానే తీసుకుందనమాట. సో ఇంకా ఎప్పుడు కూడా డైలీ నేనైతే గ్యాస్ అయితే క్లీన్ చేస్తానండి తప్పనిసరిగా. సో ఇలా అనమాట. ఇంకా వర్క్ అయితే ఇలాగ కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా మిషన్లో అయితే బట్టలు కూడా వేసేసాను అనమాట. ఇంకా అటు సైడు బట్టలు ఇంకా వేసాను, ఇటు సైడ్ ఈ వర్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇదంతా చేసేసి బట్టలు ఇంకా ఎండకేసేసి తర్వాత ఇంకా వాష్ చేసేసి గిన్నెలు అవి ఏమైనా ఉంటే వాష్ చేసి తర్వాత స్నానం చేసి తర్వాత ఇంకా మరీ లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి. డైలీ రొటీన్ ఇదే అండి, రిపీట్ ఇదే చేయాల్సి వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి, నైట్ డిన్నర్ చేయాలి. ఇంకా లేడీస్ కన్నాక ఇంకా చేయడము తినడము కడగడము ఇదే సరిపోతుందండి. టైం అయితే అస్సలు సెట్ కాదనమాట. సో ఇంకా ఇక్కడ చూసారు కదా, మొత్తం క్లీన్ చేసేసాను. నాకు కిచెన్ అయితే ఎప్పుడు కూడా నీట్గా ఉండాలన్నమాట. సో కొంచెం ఏమైనా ఇదిగా ఉన్నా కూడా అస్సలు నచ్చదు. ఎందుకంటే మనం ఎక్కువ టైము ఇక్కడే స్పెండ్ చేస్తాము అండ్ తినడానికి ఏమైనా సరే ఇక్కడే కాబట్టి ఇక్కడ మంచిగా నీట్గా ఉండాలనేసి అయితే నేనైతే ఎప్పుడు కూడా క్లీన్గా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో కడిగేటివి కూడా ఎప్పటికప్పుడే అన్నీ కడిగేసి నీట్గా సర్దేసుకుంటాను. సో నాకు అలాగా ఇష్టం అనమాట. సో ఇప్పుడు తినేసి ఎప్పుడో కడిగేసుకుందాంలే, ఎప్పుడో చేసుకుందాంలే అంటే నాకు అస్సలు నచ్చదు. నైట్ టైం కూడా అంతేనండి, నేను క్లీన్ చేసేసి మొత్తం అలాగా గిన్నెలు ఏమైనా సరే మొత్తం నైటే క్లీన్ చేసేస్తాను అనమాట. అస్సలు ఉంచుకోను. ఇంకా మార్నింగ్ లేవగానే వాటిని చూస్తేనే ఇంకా అస్సలు ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. కిచెన్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో అందుకే నేను నైట్ టైమే క్లీన్ చేసేసుకున్నాను. ఇవి వచ్చేసి ఇంక మార్నింగ్ టిఫిన్ చేసినవి అనమాట. కొన్ని ఉన్నాయి, అవి కొన్ని ఇంకా గిన్నెలు అయితే తోమేసి వెళ్ళాయి. ఇంకా కిచెన్లో ఎప్పుడు ఎంత నీట్ చేసినా కూడా కొంచెం డస్ట్ అంటే ఇదిగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మనం అంత ఏదైనా వర్క్ ఎక్కువ మన లేడీస్కి కిచెన్లోనే ఉంటుంది కాబట్టి సో అక్కడ కొంచెం ఇదిగానే ఉంటుందన్నమాట.
సో ఇలాగండి మొత్తం అయితే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా బట్టలు అయితే మిషన్లో ఉన్నాయి కదా, సో అవి అయితే వేయాలి. ఇంకా మా ఆయన అయితే ఇంకా ఇక్కడ డ్యూటీకి అయితే వెళ్ళలేదనమాట. సో నైట్ అయితే చాలా లేట్ వచ్చారు. ఇంకా మార్నింగ్ అందుకే లేట్గా వెళ్తాననేసి అయితే తను ఇంకా మొబైల్ చూసుకుంటూ అలా ఉన్నాడు అనమాట. ఇంకా తనతో పాటు నేను కూడా ఉంటే పని కాదు కదా. సో ఎందుకంటే కొద్దిగా లేట్ అవుతుంది అనుకోవడానికి బాబుకి కరెక్ట్గా 11-12:30కి మనం బాక్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో అందుకే ఇంకా ఫస్ట్ బాక్స్ వెళ్ళిపోతే ఇంకా కొంచెం నెగ్లెక్ట్గా ఉండొచ్చు. అందుకని ఇంకా నాకైతే రెస్ట్ లేకుండా నేనైతే చేసుకోవాల్సిందేనండి. సో ఆడవాళ్ళకి అస్సలు రెస్ట్ అనేది దొరకదు. ప్రతి ఒక్క వీడియోలోనే నేను ఇదే చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలోనే నేను పని చేస్తూనే చూపిస్తాను కాబట్టి, సో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఇంకా అక్కడ గ్యాస్ మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇంకా ఇక్కడ కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి, టిఫిన్ చేసాం కదా, సో అవి ఇంకా అవి తోమేస్తే ఇంకా ఇక్కడ కిచెన్లో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. సో ఇలాగనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసారా అండి, నేను చెప్పాను కదా మిషన్లో అయితే బట్టలు వేసేసాను అనేసి అయితే. సో అవి ఇంకా అయితే ఇక్కడ ఎండకి వేద్దాం అనేసి అయితే వచ్చాను. బట్ ఇక్కడ ఏంటంటే అది తాడు కొంచెం మొన్న ఏదో ప్రాబ్లం వచ్చేసి అది కొంచెం అంటే లూజ్ అయిపోయింది. సో బట్టలు వేసేస్తే చాలా కిందకైతే వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇంకా అది రిమూవ్ చేసేసి మా ఆయనకి మళ్ళీ కూడా కొంచెం టైట్గా పైకి కట్టేద్దు రా అనేసి అయితే పిలిచాను. ఇంకా తనైతే వచ్చాడనమాట. ఇంక ఇక్కడైతే తాడైతే కట్టేస్తున్నాడు పైన. సో ఇంకా ఏంటంటే కొంచెం కింద కడితే మా బాబు ఇక్కడైతే ఇక పట్టుకొని ఇలా కిందకి లాగేస్తుంటాడు. మా ఆయన అదే చెప్పాను అనమాట. సో కిందకి ఉంటే వాడితే ప్రాబ్లం అవుతుంది మరి అని, ఏమైనా జారితే మనకే కదా ప్రాబ్లం అనేసి అయితే అన్నారు. బట్ కొంచెం పైకి కట్టేసేయి అనేసి చెప్తుంటే ఇంకా పైకి కట్టాడు అనమాట. ఆటోమేటిక్గా ఇంకా క్లాత్స్ వేస్తేనే కొంచెం అంటే థ్రెడ్ అయితే కిందకైతే వచ్చేస్తుంది. అంటే బయట ఉంది, అంటే పైన ఉందన్నమాట బట్టలు వేయడానికి. బట్ ఏమంటే ఇంకా పైకి ఎక్కడం దిగడం ఎందుకు, ఇక్కడైతే మనకి ఎక్కడైనా వర్షం వచ్చినా ఏమొచ్చినా వెంటనే తీసేసుకోవచ్చు, పైకంటూ వెళ్ళలేము కదా అన్నట్టుగా నేను ఇక్కడే వేసుకోవడానికి అయితే ఇష్టపడతాను అనమాట. సో ఇంక ఇక్కడైతే వేసేస్తున్నానండి బట్టలన్నీ కూడా, చిన్న చిన్నవన్నీ కిందే వేసేస్తున్నాను. ఇంకా మొత్తం పైన షర్ట్స్, ప్యాంట్స్, డ్రెస్సెస్ అన్నీ కూడా పైన తాడు కట్టాం కదా, సో వాటికైతే వేసుకుంటున్నాను. సో ఇంక మొత్తం అంతే ఇలా చేసుకుంటున్నాను. ఇంక మా ఆయన అయితే వెళ్ళిపోయారనమాట. సో చిన్నగా ఇలాగైనా కొంచెం హెల్ప్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఖాళీగా ఏదైనా మొబైల్ చూసుకుంటూ కూర్చుంటే మాత్రం నాకైతే కోపం వస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇలాంటి విషయాలైనా కొంచెం హెల్ప్ చేస్తే కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మనకు కూడా కొంచెం వర్క్ తగ్గుతుంది కదా అన్నట్టు నేను ఫీల్ అవుతాను అనమాట. సో ఇలాంటి విషయాల్లో కొద్దిగా హెల్ప్ చేస్తే మంచిది అనిపిస్తుంది. సో ఎవరికైనా కూడా అంతే కదండి. సో అదనమాట. ఇంకా మా ఆయన అయితే ఇంకా వేసి ఇచ్చేసిపోయారు. నేనైతే ఇంకా బట్టలన్నీ కూడా వేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసి స్నానం చేసేసి బాబుకి అయితే లంచ్ తీసుకెళ్ళిపోవాలన్నమాట. ఇంకా నేను అదంతా కూడా షూట్ చేయలేదండి, ఎందుకంటే డైలీ కూడా సేమ్ ఎందుకు అనేసి అయితే ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేసేద్దాం అనేసి అనుకున్నాను అనమాట. సో ఇదండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బాయ్ అండి. సో నా వీడియోస్ అయితే ప్లీజ్ చూడండి, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అండ్ ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంతవరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐషు వ్లాగ్స్ అండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే కొంచెం ముందుకైతే వెళ్ళగలను అనే హోప్ అయితే వస్తుందన్నమాట. సో మీరు సపోర్ట్ చేయకపోతే నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇదండి, ఇంకా బట్టలు అయితే అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోతున్నాయి, ఎండకేయడము ఇంకా వెళ్ళిపోవడమే అనమాట, లంచ్ ప్రిపేర్ చేసేసుకొని. సో ఇదండి నా వీడియో ఎలా ఉంది ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసాయని. అండ్ మీకు కూడా ఇంట్లో హస్బెండ్స్ ఉన్నప్పుడు కొంచెం ఇలా వర్క్స్లో హెల్ప్ చేస్తే బాగుంటుంది అని ఎంతమందికి అనిపిస్తుందో అది కూడా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే మనం ఇంత వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు సైలెంట్గా మొబైల్ చూసుకొని కూర్చుంటే మాత్రం అస్సలు సహించండి నేనైతే. సో ఎలాగో డ్యూటీకి వెళ్ళినప్పుడైనా చేయరు, కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా చేయాలి కదా.